रामनामं भज रामनामं भज रे मानस रामनामं भज रे मानस रामनामं भज దొంగరీతి తిరుగంగనేల శ్రీరంగని పదములు కౌగిలించుకొని రామ నామం భజ దొంగరీతి తిరుగంగనేల శ్రీరంగని పదములు కౌగిలించుకొని రామ నామం భజ రే మానస రామ నామం భజ. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు కూడా మనం మధ్యమావతి రాగంలో కూర్చోబడినటువంటి త్యాగరాజస్వామి వారి కీర్తననే విన్నాము. అనురాధ ఇది కూడా చాలా చక్కగా పాడి వినిపించారు మనకి. ఆవిడకి అనేక అభినందనలు తెలుపుతూ ఇప్పుడు మనం కథలో కనుక ఎంటర్ అయిపోతే, రాములు వారు అడిగిన ప్రశ్నకి ఏమని ప్రశ్న అడిగారు ఆయన? గురుదేవా, దామవ్యాల కటులు ఏ దశలో ఉన్నారో నేను కూడా అలాంటి దశలోనే ఉన్నాను. అలాంటి వాళ్ళకి ఈ సంసార దుఃఖం తొలగిపోయే ఉపాయం ఉంటుందా ఉండదా అంటూ, దానికి ఆయన ఏం చెప్తున్నారు? ఈ కథా శేషం చెప్తాను నీకు, అందులో మనకి దీని అర్థం తెలుస్తుంది అన్నారు. మరి ఆ కథాశేషం ఏంటో మనం కూడా వినేద్దాం ఇప్పుడు. యమధర్మరాజు ఆగ్రహానికి గురైన ఈ దామవ్యాల కటులు ముగ్గురు రౌరవాది నరకాల్లో పడి నానాయాతనలు అనుభవిస్తున్న రోజుల్లో వాళ్ళ మామగారులకి వీళ్ళ మీద జాలి పుట్టి యమధర్మరాజు ప్రసన్నంగా ఉన్న సమయం చూసుకుని దగ్గరికి చేరి, మా వాళ్ళ ముగ్గురికి కష్టాలు పోయేలాగా ఉపాయం చెప్పండి స్వామి అంటూ ప్రార్థించారు. యమధర్మరాజు కొంచెం ఆలోచించి, మీ వాళ్ళు ముగ్గురు తమ స్వంత జన్మ కథను పూర్తిగా ఎప్పుడు వింటారో అప్పుడు వాళ్ళకి మోక్షం వచ్చి తీరుతుంది, ఆ పైన ఇక వాళ్ళకి కష్టాలే ఉండవు అన్నాడు. అది విని మామగారు సంతోషించి వెళ్ళిపోయారు. అప్పుడు రాముడు వెంటనే ప్రశ్నించారనమాట, మహర్షి, దామవ్యాల కటులు ముగ్గురు ఇప్పుడు కొన్ని వేల జన్మలెత్తి బురదగుంటలో చేపపిల్లల్లాగా ఉన్నారని మీరే చెప్పారుగా, ఇలాంటి జీవులకు తమ కథ వినిపించేది ఎవరు? విన్నా వాళ్ళకి తెలిసేదేమిటి అంటూ ప్రశ్న వేశారు. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, రామా, జన్మ పరంపర అప్పుడే అయిపోయింది అనుకోకు. ఇక పై జన్మలో వాళ్ళు హంసలై పుడతారు. అక్కడ వివేకంతో ఆలోచించే గుణం వాళ్ళకి అబ్బుతుంది. ఆ పై జన్మలో వాళ్ళు అధిష్టానం అనే నగరంలో జన్మిస్తారు. ఆ నగరం పక్కన ప్రద్యుమ్నము అనే ఒక చిన్న కొండ ఉంటుంది. ఆ కొండ మీద వీళ్ళకి ఒక చిన్న ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి ఈశానపు గోడలలో ఒక గూడు, ఆ గూట్లో ఒక పిచ్చుకై పుడతాడు వ్యాలుడు. ఆ ఇంట్లోనే ఒక స్తంభం, ఆ స్తంభం చివరిలో ఒక చిన్న పగులు, ఆ పగుల్లో కొన్ని దోమలు నివసిస్తుంటాయి. ఒక దోమగా పుడతాడు ఈ దాముడు. కటుడు ఎక్కడో గోరువంకగా పుట్టి దైవవశాన ఆ ఇంటి పంజరంలోనే చేరతాడు. ఆ ఇంట్లో యశస్కరుడు అనే రాజు దగ్గర పనిచేసే మంత్రి నివసిస్తూ ఉంటాడు. ఆ మంత్రి పేరు నరసింహుడు. అతను దివ్యజ్ఞాన సంపన్నుడు, తత్వవేత్త. అతను ఒక రోజున పంజరంలో ఉన్న గోరువంకం చూసి తన దివ్య దృష్టితో దాని చరిత్రంతా తెలుసుకొని ఆ చరిత్రనే పాటగా కట్టి పాడతాడు. దామవ్యాల కటులు ముగ్గురు మాయాకల్పిత జీవులని, వాళ్ళ జీవత్వం కల్పితమని, ఏ వాసనలు లేని అద్వితీయ చైతన్యమే వాళ్ళ యొక్క అసలు స్వరూపమని, ఆ జన్మ పరంపర అంతా భ్రాంతి కల్పరూపమని ఆ పాటలో మంత్రి స్పష్టం చేస్తాడు. రోజూ పాట వింటున్న గోరువంక రూపంలో ఉన్న కటుడికి క్రమంగా తన జన్మ కథంతా గుర్తుకొచ్చి దాన్నే భావన చేస్తూ తద్భావనాభవితుడై పరబ్రహ్మమయుడై ముక్తి పొందుతాడు. ఇంతలో ఆ పాట ఆ ఇంటి పరివారాన్ని అంతటి నోటికి వచ్చి అందరూ పాడుకుంటూ ఉండగా గోడగూటిలో పిచ్చుక్కి, స్తంభం త్వరలో ఉన్న దోమకు కూడా ఆ పాట విని తమ కథనంతా గుర్తు తెచ్చుకొని మోక్షస్థితికి చేరుతారు. కనుక రామ, మంత్రి అనే సత్పురుషుడి సాంగత్యం వల్ల తమ జన్మ కథలను నెమరు వేసుకోవడం అనే రూపంలో జరిగిన ఆత్మవిచారణ వల్ల వాళ్ళ ముగ్గురికి మోక్షం లభించబోతోంది. ఇలాంటి శుభప్రయత్నం చేసే వాళ్ళ కృషి ఎన్నటికీ వ్యర్థం కాదు. దీనికి మంచి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయంటూ ఆయన చెప్పారన్నమాట. చెప్పి ఇంకేమంటున్నారు? శుభప్రయత్నాల్లో ఉత్తమోత్తమైనది ఆత్మజ్ఞాన ప్రయత్నం. దీనికి మొదటి మెట్టు వైరాగ్యం. వైరాగ్యం అంటే భోగ్య వస్తువుల్లో గల దోషాలను కనిపెట్టడం. ప్రతి చోట దోషాలను కనిపెట్టి అప్పటిదాకా అనుభవిస్తున్న వస్తువులను వదిలిపెట్టడం అంటే అది ఒక దుఃఖమే. మొదట ఆ దుఃఖానికి తల ఒగ్గితే గాని వైరాగ్యం పట్టుబడదు.
వైరాగ్యం పట్టుబడ్డాక భోగ వస్తువుల పరిత్యాగం కష్టంగా అనిపించదు. కానీ మొదట్లో కష్టాన్ని సహించుకోక తప్పదయ్యా. ఈ సహనం కావాలంటే శమం అనే గుణాన్ని సాధించాలి. శమము అనేది మనస్సు యొక్క ధర్మాల్లో ఒకటనమాట. అందుచేత అది పరబ్రహ్మ స్వరూపమైనది కాదు. ఆ దృష్టితో చూస్తే శమము అశమము ఈ రెండూ కూడాను దృశ్యకోటిలో చేరినవే, సమానమైనవే. కానీ బ్రహ్మానందాన్ని అభివ్యక్తం చేసే శక్తి శమానికి మాత్రమే ఉంది. ఈ శమం కలగడానికి, వృద్ధి పొందడానికి కూడా ముఖ్య సాధనము సజ్జన సాంగత్యమే. సజ్జనులు అంటే అహంకారాన్ని జయించినవారు. అహంకారమే జీవులని సంసారంలో పడదీసే శత్రువు. అలాంటి అహంకారాన్ని జయించిన వారే సత్పురుషులు. మహర్షి, అహంకారాన్ని జయించే ఉపాయం ఏమిటి అంటూ అడిగారు రాములు వారు. అప్పుడు ఆయన ఒకే ఒక మాట చెప్పారు, ఆత్మానుసంధానమే రామా అన్నారన్నమాట. అనగానే రాముడు అన్నారు, మహర్షి, అహంకారము 2 రకాలుగా ఉంటుందని నేను విన్నాను. స్థూల శరీరం మీద నేను అనే భావన ఏర్పడితే అది సశరీర అహంకారం అని, సూక్ష్మ శరీరం మీద ఉండే బుద్ధి మొదలైన వాటి మీద నేను అనే భావం ఏర్పడితే అది అశరీర అహంకారం అని విన్నాను. ఈ రెండూ పోవలసినవేనా? అలాగే జాగ్రత్త అవస్థలో ఉండే అహంకారమే సశరీర అహంకారమని, స్వప్నాల్లో, పగటి కలలోనూ, కోరికల్లోనూ, పొంగుల్లోనూ ఉండే అహంకారాన్ని అశరీర అహంకారం అని కొందరు అంటున్నారు. దీని మాట ఏంటి అంటూ అడిగారన్నమాట. అప్పుడు అన్నారు వశిష్ఠుల వారు, రామా, ఈ విభాగాలన్నీ మన చర్చకి పనికొచ్చేవి కావయ్యా. త్రివిధో రాఘవాస్తీహ త్వహంకారో జగత్రయే. మన లెక్కలో స్వర్గం 33లో 49వ శ్లోకంలో చెప్పారయ్యా. ఇది మన లెక్కలో 3 రకాల అహంకారాలు ఉంటాయి. పైనుంచి కిందకి వద్దాం మనం. 1, 2 అహంకారాలు మంచివే, 3వది చెడ్డది. దాన్ని తొలగించుకోవాలి. అహం సర్వమిదం విశ్వం పరమాత్మాహమచ్యుతః నాణ్యదస్తీతి పరమా విజ్ఞేయ సౌహ్యాహంకృతి అన్నారు. ఇది కూడా 50వ శ్లోకంలో చెప్పారన్నమాట. 33వ సర్గలో ఈ దృశ్య ప్రపంచం అంతా నేనే, చ్యుతి లేని పరమాత్మను నేనే, నాకంటే భిన్నంగా ఎక్కడా ఏదీ లేదు, నేనే అనే భావం కూడా ఈ అహంకారమే. కానీ ఇది ఉత్తమ అహంకారం. ఇది జీవన్ముక్తులకు ఉంటుంది. ఇది వస్తే మోక్షం వచ్చినట్లే. దీన్ని పోగొట్టమని ఎవరు చెప్పలేరు. దీనికి భిన్నంగా మరో అహంకారం ఉంది మనకి. ఈ దృశ్య ప్రపంచంలో ఏది నేను కాను, దేనికి నేను అంటను, నేను అన్నిటికంటే సూక్ష్ముణ్ణి, అణువు కంటే అణువుని అనే భావం కూడా ఈ అహంకారమే. ఇది రెండవది. ఇది కూడా మంచిదే, ఇది కూడా మోక్షాన్ని ఇచ్చేదే. కొందరు జీవన్ముక్తులు ఇలా కూడా భావన చేస్తుంటారు. దీన్ని కూడా పోగొట్టవలసిన పని లేదు అని అనగానే రాములు వారు ఏమన్నారు, ఈ 2 భావాలను అహంకారాలు అనవచ్చునా అంటూ ప్రశ్న వేశారు. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, మంచి ప్రశ్నే ఇది. ఈ 2 అహంకారాలు సప్తజ్ఞాన భూమికల్లో ఉండేవారి అనుభవాలే. నిజానికి 7వ భూమికలో ఉన్న జ్ఞానుల దృష్టితో చూస్తే అహంకారం అనేది సత్యవస్తువు కాదు. కానీ 6వ భూమికలో ఉన్నవారికి ఇంకా దేహం మిగిలిపోయి ఉంటుంది. అంటే వారు ఇంకా జీవించే ఉంటారు. ఏదో ఒక రకమైన అహంకార బంధం లేకపోతే వాళ్ళకి ప్రాణబంధం నిలిచి ఉండడం కుదరదు. కనుక ఆ దశలో వాళ్ళకి ఉన్న అనుభూతికే అహంకారం అని మనం పేరు పెట్టాం. ఇది పేరు మాత్రమే. నువ్వు గమనించాల్సింది ఏంటంటే, అంతా నేనే అన్నవాడిది, ఏది నేను కాదన్నవాడిది వేరు వేరు దారులు కావు. ఒకే అనుభూతిని ఇద్దరు విభిన్న భాషలతో వ్యక్తం చేస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. అనగానే రాముడు, చక్కగా చెప్పారు మహర్షి, ఇక 3వ అహంకారం గురించి చెప్పండి అన్నారు. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, ఇది లౌకిక అహంకారం. ఈ దేహమే నేనని బోధించే అహంకారం. నువ్వు దేన్ని సశరీర అహంకారము లేదా అశరీర అహంకారం అని ఎన్ని పేర్లు పెట్టినా దానికి దేహమే నేననే తాదాత్మ్య స్థితిని కల్పించే అహంకారం మానవులకు పరమశత్రువు. దీనిచేతనే కదా దామవ్యాల కటులు ఉచ్చస్థితి నుండి నీచస్థితికి దిగజారిపోయారు అన్నారు. రాముడు అన్నారు, ఈ 3వ అహంకారాన్ని పోగొట్టుకునే ఉపాయం ఏమిటి? వశిష్ఠుల వారు వెంటనే అన్నారు, మొదటి 2 అహంకారాలను భావన చేసి వాటిలో ఏదో ఒకదాన్ని సంపాదించుకోవడమే దీనికి మంచి మార్గం. ఇదే బ్రహ్మనిష్ఠులకి సమ్మతమైన మార్గం అన్నారు. అప్పుడు రాముడు అన్నారు, గురుదేవా, లౌకిక అహంకారాన్ని పోగొట్టుకున్న వాడి స్వస్వరూపం ఎలా ఉంటుందండి? అతడు పొందే ఫలం ఏమిటి అంటూ అడిగారు. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు,
6వ భూమికలో ఉన్న జీవన్ముక్తులు ఎలా ఉంటారో వీడు అలాగే ఉంటాడయ్యా. ఫలితం మాట వేరే చెప్పాలా? పరమాత్మలో ఐక్యం అయిపోవడమే ఫలం. నాహం తేన మమ కించిదపీతి మత్వా సర్వం చే సకలమస్తహ్యమేవ చేతి లబ్ధాస్పందం మనసి సంవిధమేవానమేడ్యం నీత్వా స్థితం పరముపైతి పదం మహాత్మా అంటూ 71 శ్లోకంలో 33వ సర్గలో చెప్పారనమాట. ఈ దృశ్య ప్రపంచం నేను కాదు, ఈ దేహం అసలే నేను కాదు, వీటితో నాకేమాత్రమూ ప్రయోజనం లేదు అని మొదటగా మనం భావించాలట. ఆ తర్వాత ప్రపంచం అంతా నాదే, అందరూ నా వాళ్లే అని అనుకోగలగాలట. అది కూడా దాటిన తర్వాత ఇదంతా నేనే అనుకోవాలట. ఇలా భావన చేయగా చేయగా మనసులో ఒక ప్రశస్తమైన జ్ఞానం చోటు చేసుకుంటుంది. అప్పుడు దానికి దృఢమైన స్థితిని కల్పించాలి. అలా చేసిన మహాత్ముడు పరమ బ్రహ్మపదాన్ని చేరుకుంటారు. ఇదయ్యా రామ క్రమము, దీనిలో నువ్వు నడు అని చెప్పి దామవ్యాల కఠోపాఖ్యానంలో నేను చెప్పదలుచుకున్నది కొంత ఉండిపోయింది, అది కూడా వింటే గాని నీకు నా భావం స్పష్టం కాదు అన్నారు. మనం దామవ్యాల కటుల జన్మల వెంట పరిగెత్తుకుపోయి అసలు నాయకుడు శంబరాసురుడి మాట మర్చిపోయాం. మనమే కాదు, ఆనాటి దేవతలంతా కూడా అదే తప్పు చేశారు. ఆ తప్పే శంబరుడికి వరమైపోయింది. తన సైన్యం అంతా చెల్లాచెదరై తన రాజ్యం విచ్ఛిన్నమై తాను పరాజయం పాలైన తర్వాత శంబరుడు మొదట మండిపడ్డా క్రమంగా చల్లబడి తన పరాజయానికి కారణం ఏమిటని విశ్లేషించడం మొదలుపెట్టాడు. దామవ్యాల కటులు చేసిన తప్పేంటో అర్థమైంది. వెంటనే అతను కసితో రెచ్చిపోయి ఇలా ఆలోచించాడు. ఇప్పుడు మళ్ళీ మరో 3 మాయారాక్షసు సృష్టి చేస్తా. వీళ్ళ పుట్టుకకి కారణమే మాయ, వాళ్ల పుట్టుకకి కారణం మాయే. కానీ ఈ కొత్త వాళ్ల మాయలో కొంచెం తత్వజ్ఞానం, కొంత వివేకం కలుపుతాను. అందుచేత ఇప్పుడు పుట్టబోయే వాళ్ళకి మిథ్యాభావనలు అంటే తలక్రింద ఆలోచనలు రావు, దురహంకారం పుట్టదు. కానీ ప్రాప్తకాలులే ప్రవర్తిస్తారు. అంటే ఎప్పటికీ ఏ సన్నివేశం ఎదురైతే దానికి అనుగుణంగా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళ జీవన సంపుటిలో నా ద్వారా ప్రవేశించిన యుద్ధ సంస్కారం వాళ్ళ చేత సమయానుకూలంగా యుద్ధాలు చేయిస్తూ ఉంటుంది. దేవతలు వీళ్ళని మోహపెట్టడానికి ప్రయత్నించినా కూడాను వీళ్లలో వివేక సంస్కారం ఉంది కనుక వాళ్ళు దానికి లోపడరు. అప్పుడు దేవతలు నశించి తీరుతారు అని అనుకుని మాయాయోత్పాదనాయామాస బుద్భుదానివ వారిది అంటూ మరో 3 సృష్టి చేశాడు. ఎలా? సముద్రం బుడగలను సృష్టి చేసినట్టుగా సృష్టి చేశాడు. రామ, ఈ ఉపమానం ముఖ్యమైనది, నువ్వు గుర్తుపెట్టుకో, ఆ తర్వాత ఉపయోగిస్తుంది అన్నారు ఆయన 34వ సర్గలో 7వ శ్లోకంలో. కొత్తగా పుట్టిన రాక్షసులకు భీముడు, భాసుడు, ధృఢుడు అని పేరు పెట్టాడు శంబరాసురుడు. భీముడంటే శివుడు, బాణుడంటే కాంతి, ధృఢుడు అంటే ఎల్లకాలం స్థిరంగా ఉండేవాడు. శంబరుడు ఆశించినట్లుగా ఆ 3 తత్వవేత్తలై మహావీరులై వెలుగొందారు. అనుకున్నట్టుగానే దేవదానవ యుద్ధం మొదలైంది. దేవతలు మొదట్లో దిమ్మారిపోయిన తర్వాత తేరుకొని పూర్వం బ్రహ్మగారు ఉపదేశించిన ఉపాయాలనే ప్రయోగించడం మొదలుపెట్టారు. భీమభాసద్రుడులకు కూడా కొత్తగా ఆశలు చిగురించేవి. కానీ ఇంతలోనే వాళ్ళలో దాగి ఉన్న వివేకం మేలుకొని ఇది నాకు కావాలి, ఇది నాది, వీడు నా శత్రువు, వీడు నాకొద్దు, ఇది అన్నావే, ఆ ఇది ఎవరు? నేను అన్నారే, ఆ నేను ఎవరు అని ప్రశ్నించడం మొదలుపెట్టేది. వెంటనే లోపల విచారణ ప్రారంభమయ్యేది. ఆ విచారణలో ఏ ఒక్క పదార్థము సత్యంగా కనిపించేది కాదు. అందువల్ల కోరికలు, భయాలు మొదలైనవి తుడిచిపెట్టుకుపోతూ ఉండేవి. నిత్యశుద్ధమైన చైతన్యం ఒకటి, సత్యం అనే అనుభవం ఎప్పటికప్పుడు మళ్ళీ నవనవలాడుతూ చిగురాడుతూ ఉండేదన్నమాట. ఇంతలో దేవతలు విరుచుకుపడ్డారు. భీమభాసద్రుడులు ప్రాప్తకాలు కనుక వెనక ముందు ఆలోచించకుండా జయాపజయ శంకాలు లేకుండా శంబరుడి మీద రాగం కానీ దేవతల మీద ద్వేషం కానీ లేకుండా ఎదురుదాడికి దిగారు. ఏది ఎలా జరుగుతుందో దాన్ని అలాగే జరగనివ్వడమే వాళ్ళకు ప్రధాన లక్ష్యంగా ఉండేది. ప్రాప్తకాలత్వం అంటే ఇదే అన్నమాట. రాక్షసుల పక్షాన యుద్ధం చేయడం కోసం తాము పుట్టారు కనుక ఆ పక్షాన యుద్ధం చేయడం తమ కర్తవ్యం అనే భావంతో ఆ 3 రాక్షసులు యుద్ధం చేస్తుంటే దేవతలకు దిమ్మ తిరిగిపోయి తలో పక్కకి పారిపోవాల్సి వచ్చింది. మెల్లిగా అందరూ ఒకచోట ఒక ప్రదేశానికి చేరి విచారించుకుంటూ ఉంటే బ్రహ్మగారు చెప్పిన 1,00,000 సంవత్సరాలు ఇంకా పూర్తి కాలేదని, తాము తొందరపడి దామవ్యాల కటులను పారద్రోలడం పొరపాటైపోయిందని అర్థమైపోయింది. ఇక ఈసారి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళడానికి మొహం చెల్లక విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నారు. విష్ణుమూర్తి వాళ్ళందరినీ చూసి సన్నగా మందలించి, పుట్టిన మాయాదానవుల్ని చంపితే లాభం లేదయ్యా, అసలైన మొదటి మాయ
శంబరాసురుడు. వాణ్ణి సంహరిస్తే గాని మీ సమస్య తీరదు. అది మీకు మించిన పని కనుక మీకోసం నేనే ఆ పని చేసి పెడతాను. అప్పటిదాకా నా లోకంలో దాక్కుని ఉండండి అంటూ ఓదార్చి తానే స్వయంగా బయలుదేరాడనమాట. సరాసరి శంబరాసుడితోటి తలబడ్డాడు. ఆ యుద్ధంలో భీమభాస ద్రుడులు ముగ్గురు వచ్చి శంబరుడికి అండగా నిలబడ్డారు. కానీ విష్ణుమూర్తి పరాక్రమం ముందు వాళ్ళంతా మిడతల్లాగా అయిపోయారు. ఆ యుద్ధంలో తన పరివారంతో సహా శంబరుడు శమించిపోయాడనమాట. అంటే అణగారిపోయాడు. రామా, ఈ పదం కూడా నువ్వు గుర్తుపెట్టుకో. గాలిలో వెలిగే దీపాలు గాలి వల్లే ఆరిపోతున్నట్లుగానే భీమభాస ద్రుడులు ముగ్గురు కూడాను ఈ యుద్ధంలో విష్ణుమూర్తి వల్ల ఆరిపోయారు. వీళ్లలో ఏ వాసనలు మిగిలిలేవు కనుక ఆరిపోయిన దీపాల కాంతి ఆ చుట్టుపక్కల్లోనే అణుగారిపోయినట్లుగా వాళ్ళ ముగ్గురికి గమనం అనేదే లేకుండా పోయింది. వాళ్లకు లోకాంతర గమనం లేదు, జన్మాంతర గమనము లేదు. వాళ్ళ దేహం పోకముందే ఏ సర్వాత్మ భావంలో ఉన్నారో అలాంటి సర్వాత్మ స్థితిలోకి దేహం పోయిన తర్వాత కూడా అలాగే ఉన్నారు వాళ్ళు. రామ, వాసనారహితులైన జీవన్ముక్తుల మరణం ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. దీన్ని బట్టి తెలుసుకో. వాసన ఉంటే మనసుకు బంధం కలిగిస్తుంది, వాసన పోతే మనసుకి ముక్తి వస్తుంది. నిజానికి మనస్సు అనే దీపానికి వాసనలే నూనె. సత్యమైన సమీచీనమైన ఆలోచనలు చేస్తే ఆ వాసన అయిన తైలం ఇంకిపోతుంది. అది పోతే మనస్సు అనే దీపం అణగారిపోతుంది. ఈ కనిపించే ప్రపంచంలో సత్యం అణువంతైనా లేనే లేదని భావించడం సత్యభావన. ఈ కారణం వల్ల అసలు భావించాల్సిన అవసరమే లేదని గ్రహించడం సమీచీన భావన. ఇదే సమ్యక్ ఈక్షణ అన్నమాట. ఇది చక్కటి చూపు మనకి అంటున్నారు ఆయన. రామ, శంబాసురుడికి మాయాశక్తులు వివేక జ్ఞానం రెండూ ఉన్నా కూడాను ఆ చూపు చక్కగా లేకపోవడం వల్ల ఆ సర్వాత్మ భావన అతనికి లభించలేదు. సాక్షాత్తు విష్ణు చేతిలో మరణించాడు కనుక విష్ణు ప్రాప్తి మాత్రం దక్కింది అతనికి. కాబట్టి రామ, పిల్లవాడు పిశాచాన్ని చూశానని భ్రమలో పడితే వాడికి పిశాచం అనే ఆలోచన క్రమంగా తొలగించుకుంటూ రావాలి. దానికోసం ఆ పిల్లవాడి వివేకాన్ని పెంచుకుంటూ రావాలి. అలాగే మనస్సుకు వాసనలు అహంకారం పడితే వాటిని ధామవ్యాల కటాదుల చరిత్రను బోధించడం ద్వారా తొలగించుకుంటూ రావాలి. అసలైన శుద్ధ చైతన్యం ఎలా ఉంటుందనే విషయాన్ని భీమభాస దృఢాదుల చరిత్ర ద్వారా మనం చెప్పాలి. అహంకారం వల్లే దామాదులు నరకానికి పోయారని, అహంకార రాహిత్యం వల్లనే భీమాదులు ఎన్ని వ్యవహారాలు చేసినా చివరికి ముక్తినే పొందారని మన మనస్సుకు మనమే బోధించుకుంటూ రావాలి. ఈ మాట చెప్పడం కోసమే నీకు ఇంత కథ చెప్పాను అంటూ చక్కగా ఈ కథను ముగించేశారు మన వశిష్ఠుల వారు. మరి రేపు మనం ఈ కథ సింహావలోకనం చేసుకుందాం ఒకసారి. మళ్ళీ ఇదే సమయానికి ఇదే ఛానల్లో రాముల వారిని కీర్తన విన్న తర్వాత మనం ఈ కథని మళ్ళీ మొత్తం అంతా ఒకసారి సింహావలోకనం చేసుకొని చెప్పుకుందాం. అంతవరకు సెలవు.